గత 20 రోజులు వెయిట్ చేసిన ఉత్కంఠకు తెరపడింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరిగింది. పిఠాపురంలో ఎవరు ముందంజలో ఉన్నారు, వంగగీత, పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఉన్నారని తెలుసుకుందాం. పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు ఇద్దరు. పోస్టల్ బ్యాలెట్లో ఎవరి వైపు మొగ్గు ఉందో చూద్దాం. పిఠాపురం పోస్టల్ బ్యాలెట్ ఎక్కువ ఓట్లు, చల్లని ఓట్లు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటివరకు మొత్తం కలిపి 3000 ఓట్లు లీడింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీ వైపు దూసుకెళ్తున్నారట. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంకి మెగాస్టార్ చిరంజీవి గారు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ రానున్నారట. పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఇద్దరూ ఆస్వాదించనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కాకపోతే 2014లో మార్చిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిపి చంద్రబాబు గారి నేతృత్వంలోని టీడీపీకి తన పార్టీ మద్దతు తెలిపాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 144 నియోజకవర్గాల నుంచి ఒంటరిగా పోటీ చేసి ఒక స్థానమే గెలిచిన విషయం మనకందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు 25 లోక్సభ స్థానాల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయమవడంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సంబరాలు మొదలుపెట్టేశారు.